పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు దళితులను ఆదుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే గొడవ పెద్దదిగా మారిందన్నారు. దళితులకు అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలంటున్న జూపూడితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గరగపర్రు ఇష్యూపై ఇక్కడ దళితులతో చర్చలు జరిపేందుకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్లు, టీడీపీ మంత్రి అందరూ వచ్చారు. అయితే ప్రస్తుతం వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మనతో పాటు జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఏం చర్చలు జరిపారు? దళితుల నుంచి దళితులకు ఏం హామీ ఇచ్చారు? ఇది ఈ సోషల్ బాయ్కాట్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎవరైతే సోషల్ బాయ్కాట్ చేశారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టి తీరాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ మొత్తం కూడా మమ్మల్ని పనులకి రానివ్వటం లేదు, కూలికి రానివ్వటం లేదు, మమ్మల్ని బాయ్కాట్ చేశారని చెప్తుంటే ఎంఆర్ఓ గారు తన రిపోర్ట్లో సమ్అప్ చేస్తూ దేర్ ఇస్ నో సోషల్ బాయ్కాట్ ఇన్ దిస్ విలేజ్ అని రాసింది. ఆ పాయింట్ని నేను చూసి ఎంఆర్ఓ అని ఇమీడియట్ గా సస్పెండ్ చేయమని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, బలరామకృష్ణరాజు అండ్ కో, వాళ్ళ ముగ్గురిని కలెక్టర్ చెప్పాం సాయంత్రం లోపల అరెస్ట్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ ని గౌరవిస్తుంటే, దేశం అంతా గౌరవిస్తుంటే, ఈ ఊరు అంబేద్కర్ ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి అంబేద్కర్ వాదులు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ పల్లికి, ఈ ఊరికి, మొత్తం ఎస్ఎస్ కి రాష్ట్రం తోడుగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ వాదులు తోడుగా ఉంటారు. ఇలాంటి వేషాలు ఎక్కడేసినా ఈ రాష్ట్రంలో ఇవి ఖచ్చితంగా శిక్షకు గురవుతారు. ఈ గ్రామంలో ఎవరైనా చదువుకున్న కుర్రోళ్ళు ఉంటే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ తరఫున స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మేము ఇవ్వడానికి, లోన్ ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు పనులకు రానికపోతే కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ పనిని వాళ్ళు కల్పించి పని దినాలను ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూడటానికి ఉన్నది. హ్యూమిలియేషన్ గానీ, అట్రాసిటీ గానీ, సోషల్ బాయ్కట్ గానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధం. కాబట్టి అవి చేసినటువంటి పాల్పడిన వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించేదాకా ఇదిగో నేను, 2 మంత్రులు, అదేవిధంగా చైర్మన్ మొత్తం కూడా అందరం కలిసి దీన్ని ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైనా సరే ఇది ఆషామాషగా తీసుకుని దళితుల మీద పెత్తనం చేయొచ్చు, దళిత గ్రామాలను వెలివేయచ్చు అనే ఎవరైనా అనుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి తీరుతామని ప్రభుత్వ పరంగా చెప్తా ఉన్నాం. ప్రాథమిక హక్కులు కూడా పని కల్పించట్లేదు, తిండికి అవకాశం కల్పించట్లేదు, అందరూ సామూహికంగా వంట వరపు చేసుకుంటే ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు. అదే మాట్లాడే హక్కును గానీ, జీవించే హక్కును గానీ, ప్రాథమిక హక్కును గానీ తీసేసే హక్కు మొట్టమొదటి వాళ్ళకి లేదు. ఈ ఊరి ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాం, నువ్వు 7 ఓట్లతోటి గెలిచినటువంటి వాడి ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరిగి నువ్వు వాళ్ళ ఎలక్షన్ నిలబడాలనుకుంటే ముందు ఈ గ్రామం వచ్చి ఈ ముందు వీళ్ళ కాళ్ళు పట్టుకోమని కూడా మేము చెప్తా ఉన్నాం. వీళ్ళకి అప్పాలు చెప్పమని కూడా మేము చెప్తా ఉన్నాం. అదే ఇక్కడ ఏదైతే దళితులకు ఎవరైతే ఉన్నారో ఆ దళితులందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని, అలాగే ఎమ్మెల్యే, ఈ ఊరు ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం ఇష్యూ ఎంత దాకా వచ్చింది. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ దళితులకు క్షమాపణ కోరాల్సింది అంటున్నారు. ఖచ్చితంగా ఈ విధంలో ఎవరైతే ఎంఆర్ఓ గానీ మరొకరు గానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకురాకుండా లేట్ చేయడం వల్ల ఎంత పరిణామాలు సంభవించకుండా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చెప్తారు. మొత్తానికి ఏదేమైనా వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అయితే ఖచ్చితంగా చేస్తున్నా, జరిగి తీరుతుంది అంటున్నారు. అలాగే బాధితులకి న్యాయం కూడా చేస్తామంటున్నారు. 2% భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, గరగపర్రు.